Hi, this is Avika Gaur. Congratulations to Volga Video. Volga Video has reached 17 million subscribers. Please subscribe Volga Video. Congratulations. ఎన్ని డేస్ పట్టింది ఇది రాయడానికి? పట్టింది 1 year పట్టింది. బాగానే హోంవర్క్ చేశారండి. అయితే మంచి ప్రోగ్రెస్ రిపోర్ట్ లాగా రిలీజ్ అయ్యాక ఒక మార్క్స్ వస్తాయి. దీంట్లో చాలా డైలాగ్స్, ఇప్పుడు నేను ఇందాక డబుల్ మీనింగ్ అన్నాను కానీ చాలా డైలాగ్స్ ఇలా పురాణాలకి సంబంధించినట్లు మ్యాక్సిమం మహాభారతాన్ని టచ్ చేసేలా ఉన్నాయి డైలాగ్స్. సో ఎందుకు మీకు మహాభారతం బాగా చూడడం, లేకపోతే ఆ ఇంపాక్ట్ ఉండాలి, లేకపోతే ఈ స్టోరీకి అది యాప్ట్ అవుతుంది అని అలా ఏమన్నా పెట్టారా? ఇంపాక్ట్ అని కాదండి, ఇప్పుడు ఏదైనా కూడా ఇప్పుడు మహాభారత్ ఈజ్ అవర్ ఇన్స్పిరేషన్. మన భగవద్గీత మెయిన్ అక్కడ నుంచే స్టార్ట్ అయ్యింది చెప్పాలంటే. అందులో చాలా మంది చెప్తారు, మన లార్డ్ కృష్ణ గారు. ఇప్పుడు మీరు తీసుకున్నాను ఎక్స్ సీఎం కేసీఆర్ గారు ఏదైనా మాట చెప్పాలంటే ఫస్ట్ ఆయన ఒక సామెత చెప్తాడు. మీరు అబ్జర్వ్ చేస్తారు, ఏది చెప్పినాను ఫస్ట్ ఒక సామెత చెప్తారు. అట్లా ఇట్లా కొన్ని వెటకారంగా చెప్తాడు, కొన్ని అర్థమైనవి చెప్తాడు. సో నేను ఇప్పుడు ఏదైతే మనకి ఇన్స్పైర్ చేసింది మహాభారతే కాబట్టి అందులో మాట్లాడి ఈయన ఎప్పటి నుంచో కావాలనుకుంటుంటాడు వీళ్ళని, ఆయనకు అట్లాంటి టచ్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మనం తీసుకున్నాం. క్లియర్గా అర్థం కావడానికి ఏదైనా మనం చెప్పినప్పుడు వి హ్యావ్ టేకెన్ ఎనీ ఎగ్జాంపుల్ అది క్లియర్గా అర్థమవుతుంది, కంపారిజన్ అలా తీసుకున్నాను. 1 పాయింట్ అంటే మీకు సింపుల్ గా చెప్పాలంటే సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్, రైట్? అది చూసినట్టు ఒక పాయింట్ మంచిగా చెప్పిరా అనుకుంటారు తప్ప సినిమాకి చూసి చేంజ్ అయిపోయి ఓవరాల్ గా సమాజం ఏమో అయిపోతుంది అనేది ఉండదు. బట్ నాకు అలాంటి ప్లాటే ఒక బిచ్చగాడి సినిమా ద్వారా వచ్చింది ఈ ప్లాట్ తీసుకోవడానికి. బికాస్ ఇన్ దట్ 1 డైలాగ్ వితౌట్ ఎనీ సీన్ ఒక బిచ్చగాడే చెప్తాడు 500,000 నోట్స్ బ్యాన్ చేస్తే ఆటోమేటిక్ గా బ్లాక్ మనీ బయటకు వస్తుంది. కానీ ఎగ్జాక్ట్ గా అది చేసిరా చేయలేదా అని గవర్నమెంట్ వదిలేస్తే దాని తర్వాతనే కరెక్ట్ గా మనకు స్టాప్ అయ్యాయి. ఆ ఇయర్ ఎండింగ్ లోనే స్టాప్ అయ్యాయి. అప్పుడు మేము బ్యాంకింగ్ లో ఉండే కదా, అప్పుడు మాకు అదే అనిపిస్తుంది ఇది ఒక డైలాగ్ తో ఇండియా మొత్తం చేంజ్ అయ్యింది. అట్లా ఒక మాట అనేది ఎంత పవర్ఫుల్ ఉంటుంది అని చెప్పేసి ఆ డైలాగ్ వర్షన్ మనం తీసుకొని చేసాం. సినిమా ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్. మనం ఒక మంచి సినిమా చేస్తే ఎవరినైనా ఆదరిస్తారు ఆడియన్స్. దానికి ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఏదైనా కాన్సెప్ట్ వేరే చేస్తాను, నేను ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ కమర్షియల్ ఇట్లా మనకి ఇట్లా వచ్చేస్తారని కాదు. యూ వాచ్ మై బిఫోర్ మూవీ, అది యూట్యూబ్ లోనే ఉంటుంది. అది నచ్చితేనే ఇందులోకి రండి. అంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తారంటే అది ఎలా ఉంటుందో దానికంటే బెటర్ గానే ఉంటుంది. టైం పాస్ అంటే ఇప్పుడు ఏదో నా గురించి ఇది చేయండి అని కదా, సమ్మరే ఇది ఒక అందులో కూడా మంచి కాన్సెప్ట్ చెప్పాను, లివింగ్ రిలేషన్ మీకు చెప్పాను, ఒక మ్యారేజ్ కి ఎంత గొప్పదనము అదంతా చెప్పి ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నాను. సేమ్ ఇది కూడా సొసైటీకి పనికొచ్చే విధంగానే చెప్పాను నేను. కానీ ఐ మీన్ డోంట్ వాంట్ టు పాయింట్ అవుట్ ఎనీ వన్, ఒకరి మీద ద్వేషంతో అట్లా కాదు. అందరికీ కావాలి ఇది, ఒక చేంజ్ ఓవర్ రావాలి. ఎన్ని రోజులు ఇంకా ఊరికే ఎప్పుడు ఎలక్షన్స్ రాగానే ఎవరు ఏమి ఇస్తారా, వీళ్ళ అకౌంట్ ఏంటి వాళ్ళ అకౌంట్ ఏంటి అని చూసుకోవడం బట్టి అవన్నీ వదిలేసి అసలు మాకేం చేస్తున్నారు మొత్తం స్టేట్ మనము అని ఉంటే ఇవన్నీ కట్ ఆఫ్ అయిపోతాయి. పొలిటీషియన్స్ అయినా కూడా అసలు మేము ఏమి ఇయ్యమని చెప్పి కరెక్ట్ గా చేసిరు అనుకోండి, 2 చేస్తే చాలు. ఒకటి ఫ్రీ ఎడ్యుకేషన్, ఒకటి ఫ్రీ మెడికల్ గా చేసేస్తే అందరికి ఈక్వల్ గా, వీళ్ళకి వాళ్ళకి అన్నది కాకుండా వాడికి దెబ్బ తగిలిన అదే రక్తం కారుతుంది, వీడికి దెబ్బ తగిలిన అదే రక్తం కారుతుంది. అంతే కదా, పెయిన్ ఇద్దరికి ఒకటే ఉంటుంది ఇంట్లో. నువ్వు అందరికి ఒకటే చెయ్యి. ఎందుకంటే మేము అందరం కలిసి నేను గెలిపించాం కానీ ఓన్లీ ఒకరే గెలిపించలేదు, నేను అందరికి ఈక్వల్ చేయి. అప్పుడు సగం బర్డన్ దిగిపోతుంది. బికాస్ ఫ్యామిలీ ప్రాబ్లం ఫేస్ చేసేది ఈ 2 విషయాల్లోనే. ఎడ్యుకేషన్ అండ్ ఎవరైనా అప్పు చేసేది కూడా ఎప్పుడు అడగనోడు కూడా అప్పు చేయి చాచేది ఈ 2 దగ్గరనే. లైఫ్ లో కొంతమంది అప్పు తీసుకోకుంటారు, చిన్న జీతం వచ్చినా కూడా కొంచెమే తిని. కానీ ఎప్పుడైతే పిల్లల గురించో హాస్పిటల్ గురించే చేయి చేస్తారు, అది లేకుండా చేయి అందరు నేను పైకే పెట్టి చూసుకుంటారు ఎప్పటికీ. అదే చెప్పాను, లైఫ్ టైం నువ్వు ఎమ్మెల్యే ఉండడానికి కూడా చెప్తా, వేరేలా చెప్పాను. ఏదైనా ఒక్క పాయింట్ సూర్యాపేట్ జంక్షన్ గురించి. See, the movie is keeping up with the trend. Suryapet Junction. People have started loving action movies like really too much. Yeah. You see many movies which have become a hit, massive hit. Suryapet Junction has that level of action. People love it, and moreover, the OTT is also trending with some good message, the political interference and everything. Movie has that. Movie has the love angle also, and there is a lot of comedy also. So it's a package. It's an entertainer. So that's the reason why I am very sure that audience is going to love the movie. Which is your Telugu favorite movie? Telugu favorite? I like Geeta Govindam. Geeta Govindam, okay. Who is your favorite actor in this Telugu industry?
I somehow, somewhat have that massive crush on Vijay Deverakonda. Nice. That's why you selected Geeta. గీత గోవిందం. You see Arjun Reddy? Yes, I watched Okay. Arjun Reddy also. Okay. But you loved it, Geeta Govindam. I love both. Okay. Simultaneously, in Hindi, I like Shahid Kapoor. Okay. So it switched. We did Kabir Singh there. బెనిఫిటెడ్. యా ఓకే. ఓటీటీకి అయిపోయిందా అండి దీన్ని? ఏదైనా ఓటీటీలోకి వచ్చే ప్లాన్? లేదు, ఎవరు అప్రోచ్ అయ్యారు కానీ రిలీజ్ తర్వాతనే అయిపోయినారు. మనకి ఏదైనా కూడా రిలీజ్ తర్వాత అవును, ఇక్కడ థియేటర్స్ లో రిలీజ్ మాట్లాడి ప్లాట్ఫామ్ ఇప్పుడు ఎందుకంటే పబ్లిక్ కూడా అది ఒకటి అలవాటు అయిపోయింది. థియేటర్కి ఎందుకు వెళ్తాం లేవు 15 రోజులు, నెల రోజుల్లో కూడా వచ్చేస్తాను. సో వీ వాంట్ టు టెల్ ద ఆడియన్స్ దట్ వచ్చినప్పుడు ఎంటర్టైన్మెంట్ ఏదైనా సమ్మర్లో ఎంటర్టైన్మెంటే వచ్చి కొంచెం మమ్మల్ని సపోర్ట్ చేస్తే వాళ్ళకి మాత్రం వేస్ట్ కాదా, టైం వేస్ట్ చేసి డబ్బులు వేస్ట్ అనేది మాత్రం 100% కాదు. ఎందుకంటే మంచి టైం చూసి కూడా రిలీజ్ చేస్తున్నారండి సమ్మర్. ఇంకా ఏ మూవీస్ కొంచెం దీనికి క్లాష్ అయ్యేలా ఏం లేవు. ఉన్నాయి మూవీస్ ఎవ్రీ వీక్ మన 5-6 మూవీస్ ఉంటాయి. కానీ మనకున్న 2,500 థియేటర్స్ లో మాకు కొన్ని థియేటర్సే తీసుకున్నాం మేము, సమ్ సెలెక్టెడ్ థియేటర్స్. మేము అప్పుడు బ్యాంకింగ్ లో ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం, మధ్యలో సరదాగా ఎండ్ ఎక్కువైపోతే మ్యాట్ని వెళ్ళిపోయేవాళ్ళు. అలానే టైం తీసుకొని వెళ్ళండి, చూడండి సినిమా బాగాలేకపోతే మీ వల్ల ఒక ప్రయత్నం ఏదైతే మేము చేసామో ఇట్ ఈస్ గుడ్. ఇంకోటి నేను చేయడానికి బాగుంటది. దీని పుష్ తో నెక్స్ట్ ఒక మనకి ఏమంటారు దాన్ని పుష్ అంటారు, ఒక ఎంకరేజ్మెంట్ వస్తుంది, బూస్టప్ అవుతుంది. ఏదైనా సినిమా తీయాలంటే చిన్న విషయం కాదండి. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారా? అన్ని సూర్యాపేట జంక్షన్ తర్వాతనేనా? లేదే అండి, సుపారి ఒకటి స్టార్ట్ చేస్తాం. Okay. You? Yeah, I think I'll announce after Suryapet. I signed a movie that's not in Telugu but it's in Kannada. Okay. థ్యాంక్ యూ సో మచ్. సూర్యాపేట జంక్షన్కి చాలా బెస్ట్ ఆఫ్ లక్ మీ ఇద్దరికి, అండ్ పెద్ద హిట్ అవ్వాలి. అండ్ ఓటీటీలో కూడా మంచి ఒక రేంజ్, ఈ స్ట్రీమింగ్ మినిట్స్ ఏదైతే ఉందో అది తొందరగా మీకు వచ్చేయాలి. Thank you. నేను వేణు ఉడుగుల. Hi, this is Park Vikrant. Congratulations, Volga Videos. Please subscribe to Volga Video. Volga Videos 17 million subscribers వచ్చారు. దానికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్. 17 million subscribers. Do subscribe. Congratulations. Hearty congratulations. Please don't forget to subscribe to Volga Video.